భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్, భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్. ఫిలిం నగర్ రౌండ్ అయ్యేసరికల్లా శ్రీనివాస్ రెడ్డి గారు శివారెడ్డి గారుల దగ్గర ఉండేటువంటి బంగారం 200 గ్రాములు. ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి. దాంట్లో ఎలా మిగుల్చుకుంటారో ఎంత పట్టుకెళ్తారో ఏంటో ఇక్కడ నుంచి మీరు కింది నుంచి తీసుకోవడం లేదండి. ఒకసారి పోవడమే గానీ రావడం అనేది జరగదు. చాలా బాగా చెప్పావు సుమా. నేను ఎందాక నుంచి చూస్తున్నాను, వాడు చెప్పింది కరెక్టా నేను చెప్పింది కరెక్టా కాదు, మనం గెలిచామా లేదా అనేది కాదు, మనం ఎంటర్టైన్ చేసామా లేదా అనేది ముఖ్యం. కాబట్టి నువ్వు చేసినా సరే, నేను చేసినా సరే, వీడు చేసినా సరే, ఎవరు చేసినా కూడా. కానీ ప్రకాష్ రాజ్ గారు చాలా సంతోషం అండి. మేమంతా ముగ్గైతే మీరు 20 సంవత్సరాలు కానీ పెంచితే 2 సంవత్సరాలు బంగారం అంతా పట్టుకొని పోయిందా? ఏమండి ఈ రౌండ్ పేరు వెంకటకవి మర్చిపోయారు. అరే బాగుందండి, ఇదేదో మాకు ముందే దొరుకుంటే ఆ వికట కవిని అలాగే మేము గ్రాఫిక్స్ లో చేయించేవాళ్ళం. నన్ను పెట్టి తీసేవాళ్ళేమో ప్రతి ఎపిసోడ్ కి. ఓకే, న్యూస్ అండ్ గోల్డ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్ పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ లో మన నెక్స్ట్ రౌండ్ వికట కవి. వికట కవిలో మీకు ఒక స్టోరీ వినిపిస్తాము, చూపిస్తాము. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఆ తర్వాత 4 ప్రశ్నలు అడుగుతాం. ఆ 4టికి కూడాను మీరు ఇలాగే బంగారాన్ని జాగ్రత్తగా పెట్టుకుంటే ఆ 200 గ్రాములు మిగులుతాయి. లేదా ఇంక అందులో ఎలా మీరు బిస్కెట్ చొప్పున పంచాలి. ఇప్పుడు ఓకే టీచర్, సబ్జెక్ట్ చెప్పండి టీచర్, క్వశ్చన్లు అడగండి టీచర్. అయితే ముందుగా కథ వినండి పిల్లలు. మీకోసం ఇవాళ ఒక మంచి కథ, జాగ్రత్తగా వింటారు కదా బాబు. కథ విన్న తర్వాత సరేనా? ఎన్నిసార్లు వెళ్తావు అయినా, అందుకే అంతంత మంచినీళ్ళు తాగొద్దని చెప్తున్నానా? కథ విను. బయట బంద్ ఉందని మా ఇంట్లో ఏం పెట్టలేదు, ఓన్లీ నీళ్ళే తాగిపించారు. అది వికట కవిలో కథ వినండి. కమలాపురం చుట్టుపక్కల 10 గ్రామాల్లో మంచి ఇమేజ్ ఉన్న విలేజ్. అంత ఇమేజ్కి కారణమైన జల్జీదే. జల్జీ ఒంటి మీద ఏం లేకుండా అయినా ఉంటుంది, కానీ బంగారం లేకుండా మాత్రం ఉండలేదు. జల్జీకి బంగారం అంటే అంత పిచ్చి. జల్జీ అంటే ఊరికి అత్త, తప్పు కనుకోవడానికి ఏమి లేదు. దాని కూతురు అందగత్తి అంతే. అందం అంటే సాదాసేదా అందం అనుకునేరు, మా చెడ్డ అందగత్తి. మరి మా ఊరికి ఎంత ఖ్యాతి వచ్చిందంటే స్వాతే కారణం. దాని బెంకం, బిడియం, పొంకం, పొగరు, అబ్బబ్బబ్బా మాటలు అనవసరం లేండి. ఓ పాలు మా ఊరు వస్తే తెలుస్తుంది. నవ్వితే కనీసం 4 జత్తాలన్నట్టుండే స్వాతిని గడప దాడకుండానే చూసే జల్జత్త. లేనిపోంది ఎవడైనా చస్తే మర్డర్ కేసు అయిద్దేమో అని భయం ఉంది దానిలాగా. స్వాతికి పట్నం అబ్బాయితో పెళ్లి చూపులు. ఊరు మొత్తం ఉలిక్కి పడింది. ఏం జరిగిందో తెలియదు. పట్నం కుర్రోడు పెళ్లి చూపులకి రాలా. ఊరు మొత్తం ఊపిరి పీల్చుకుంది. ముఖ్యంగా ప్రెసిడెంట్. చిన్న వయసులోనే ప్రెసిడెంట్ అయిన ఈయన ఉన్న మనసు మొత్తం స్వాతి మీద బారేసుకున్నాడు. అన్యాసాలు గట్టేవాడు. ఆఖరికి కొత్తగా వచ్చిన 6 ప్యాకులతో సహా. ప్రెసిడెంట్కి స్వాతిని ఊరి నుంచి పంపించడం అసలు కష్టం లేదు. బంగారం పిచ్చున్న జల్జీని ఎలా సముదాయించాలా అన్న ఆలోచనతో నిద్ర కరువైంది ప్రెసిడెంట్కి. ఆలోచనలన్నింటికి అద్దులాగా టీవీలో ప్యాస్ న్యూస్. తిరువనంతపురం గుడి కింద బోల్డ్ బంగారం అని. ప్రెసిడెంట్ చూపు ఊరి శివారాకి తిరిగింది. ఊరి శివర నిద్రపోతున్న సాములూరు గుడి. లేపితే అరెస్ట్ అని ఇన్నాళ్ళు లేపల. సొంత ఖర్చులతో సాములూరుకి శాంతి పూజలు చేయించి ఊరి శివరున్న సాములూరుని ఊరి మధ్యలోకి తెస్తా అన్నాడు ప్రెసిడెంట్. 3 నెలలు గడిచినాయి. బంగారం దొరకలేదు, కానీ బంగారం లాంటి రోడ్డు శాంక్షన్ అయింది ఊరికి. రోడ్డు పడ్డ 2వ రోజు ఊళ్ళో పిడుగుపడ్డది. తెల్లకారులో ఒకడొచ్చి స్వాతిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. అసలు స్టోరీలో ట్విస్ట్ ఏడే ఉంది. ఎంతకీ పట్నం నుంచి వచ్చినోడు ఎవరు అనుకున్నారు? మొదట పెళ్లి చూపులు కొత్త అని ఆగిపోయాడే. రోజు చూశాడు, మారు మాట్లాడుకున్న కారులో వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. పట్నం కుర్రోడ్ లైఫ్ స్వాతితో బ్రహ్మాండంగా ఉంది, కానీ ప్రెసిడెంట్ పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉంది. కాకపోతే కొత్త గెటప్, 6 ప్యాక్. పట్నం నుంచి ఓ అమ్మాయి పండక్కని ఊరొచ్చింది. మిగతా స్టోరీ తెలుగు సినిమాలు చూసి ఎవరికైనా అర్థమైద్ది. కథ కంచికి ఎకటగా ఇంటికి. ఓకే, అది మా వికట కవి ఇవాళ వినిపించినటువంటి కథ అండి. బాగుందా కథ? ప్రశ్నలు కూడా బాగా చెప్పేస్తారు. మీ దగ్గర ఇప్పుడు ఉండే బంగారం పాపం అత్త దగ్గర ఎక్కువ బంగారం ఉంది. ఇక్కడ 200 గ్రాములే. మొదటి ప్రశ్న స్క్రీన్ మీద చూడండి. కమలాపురం ఇమేజ్ కి కారణం ఎవరు? ఆప్షన్ ఏ జలజ, ఆప్షన్ బి స్వాతి, ఆప్షన్ సి ప్రెసిడెంట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జలజ.
కమలాపురం చుట్టుపక్కల 4 గ్రామాలకు చాలా ఇమేజ్ ఉందంటే దానికి జలజ గారి కారణం. ఎందుకంటే ఆవిడ బట్టలు దొరుకోకుండా ఉంటుంది కానీ బంగారం వేసుకోకుండా మాత్రం ఉండదు అని ఒక మాట. అంటే ఎవరు ఆలోచించు, నేను కూడా ఆమెకు అంత బిల్డప్ ఎందుకంటే ఈ స్వాతిని చూసుకొని కాదు, కూతురు స్వాతి వల్లే కారణం. ఈ నవ్వితే నలుగురు వస్తారు, అందుకే ఇంట్లోంచి రాని. కరెక్ట్, జల్జే కారణం. మొత్తం బంగారం జలజ మీద పెట్టారు. ఇప్పుడు విన్నాం కదండి. లాస్ట్ 10 seconds. 5, 4, 3, 2, 1. జలజ ఒంటి మీదే చాలా బంగారం ఉంది. మళ్ళీ మీరు కూడా తీసుకెళ్ళి 200 గ్రాముల బంగారం అక్కడే పెట్టారా? చెప్పండి, ABC ఆప్షన్స్ లో ముందుగా ఏం చూద్దాం? స్వాతి. ఆప్షన్ బి రైటా రాంగా? ఇట్ ఈస్ రాంగ్. ఇక ఆ కమలాపురం ఇమేజ్ కి కారణం జలజ ప్రెసిడెంటా? ఆప్షన్ ఏయా సియా? టెన్షన్ లేదు, ఎందుకంటే గోల్డ్ ఎక్కువ ఉంది. ఆన్సర్లు కూడా తెలిసిపోతున్నాయి అనుకో. ఓకే, ఏది కరెక్టో చూద్దాం. ఓకే, సో ఏ కరెక్ట్ ఆన్సర్. పాషు పరదేశి నేను ఫారెన్ నుంచి వచ్చేసాను. బాగుంది. అండ్ మీ దగ్గర 200 గ్రాముల బంగారం కూడా మిగిలింది. ఈ కథలో ఒక విషయం మీరు గమనించారా? ఏంటది? వీడి మిసెస్ పేరు స్వాతి, నా మిసెస్ పేరు కూడా స్వాతి. అక్కడ ఉన్నది కూడా స్వాతి. ఇది మంచి కోఇన్సిడెన్స్ అండి. భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్. భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్.